అంబేద్కర్ స్టాచ్యూ అది ఎంత ఎత్తున పెట్టాడో నాకు తెలీదు. విగ్రహాన్ని ఆవిష్కరించే స్థాయి మా మిత్రుడు కుమారుడికి లేదు. ఆయన సాంఘిక న్యాయాన్ని గురించి మాట్లాడుతున్నాడు నిన్న మొన్నట్లో. ఏంది సాంఘిక న్యాయం? మరి పేదోళ్ళు ఎస్సీల డబ్బుల్ని 7,000 కోట్లను నువ్వు పనిచేసినావే బయట, ఇదే సాంఘిక న్యాయం? ఎస్సీలకు స్కాలర్షిప్లు ఆపేసేవే, ఫీజులు ఆపేసేవే, ఇదే సాంఘిక న్యాయం? మరి వాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలనే, ఇళ్ళు ఇవ్వకుండా డబ్బుల్ని బయట పంపించేవే, ఇదే సాంఘిక న్యాయం? మరి నువ్వేం చేసావు అని చెప్పి అక్కడ హైదరాబాద్లో ఒక స్టాచ్యూ, ఇక్కడ ఒక స్టాచ్యూలు కాదు ముఖ్యం. అంబేద్కర్ ఆలోచన విధానం, ఆయన నిజాయితీ వల్లనే ప్రతి ఊర్లో ఈరోజు విగ్రహాలు వచ్చాయి. మరి ఈయన వెనకాల ఇన్ని చేస్తున్నావు, ఇన్ని పొరపాట్లు జరుగుతున్నాయి, నేను చెప్తే కన్నీళ్లు పెడతావు. మరి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి సామాజిక న్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డికి. ఇంకెవరో చేత చేయించినా బాగుంటుంది. నువ్వు స్టాచ్యూ పెట్టిన దానికి సంతోషం, కానీ దాన్ని నువ్వు ఆవిష్కరించడం అనేది అది సబబుగా లేదని తెలియజేస్తున్నా. రేపు వెంకటగిరికి రాబోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన జాతీయ స్థాయిలో ఉన్న నాయకుడు. మరి ఆయన వైఖరి ఏంటి? భారతీయ జనతా పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు వైఖరి ఏంటి, టీడీపీ వైఖరి ఏంటి ఖచ్చితంగా తెలియజేయాలని నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నా. మరి ఆ అమ్మ వచ్చింది సంతోషం, మేము దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడటం లేదు. కాంగ్రెస్ పార్టీ కన్సాలిడేట్ అయింది ఈరోజు, ఆమె రాకక ముందే కన్సాలిడేట్ అయింది. కారణం, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎస్సీలు ఒక్క ఓటు పడదు, క్రైస్తవులు ఒక ఓటు పడదు, ముస్లింలు ఒక ఓటు పడదు, నిరుద్యోగులు ఓటు వేయరు. ఎవరు వేస్తారో అంటే నాకైతే నమ్మకం లేదు. ఏదైనా ఆయన సామాజిక వర్గంలో కొంతమంది వేయచ్చు. అసలు మీకు నా అనుమానం ఆయన పులివెందల్లో కూడా గెలుస్తాడో లేదో నాకు అనుమానం. వచ్చినాయి ఈరోజు నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి, గోడ పైన రాసి పెట్టిపోతా. 175కి 130 వస్తాయి, మాకు 175 వస్తాయి. నేను చెప్పను, నాకేం అవసరం వచ్చింది. దానివల్ల ఉన్న వాస్తవం ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తూ ఉంది, చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ మార్పే రేపు కాంగ్రెస్ పార్టీకి గెలుపు అని తెలియజేస్తాను. అయ్యా నేను మాత్రం చాలా స్పష్టంగా చెప్తా, రాహుల్ గాంధీ నాయకత్వంలో నేను పనిచేస్తా. ఏదే నెహ్రూ గాంధీ కుటుంబానికి నేను విధేయుడిని. నీకు మిగిలిన వాళ్ళకి నేను చెప్పను.